హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్చ్ 15th రోజు మా విలేజ్లో పెద్ద రాళ్ళ వర్షం పడింది. అప్పుడు 2 to 3 ప్లేసెస్లో చెట్లు విరిగి ఎలక్ట్రికల్ పోల్స్ మీద పడ్డాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా పోల్స్ విరిగిపోయింది. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయొద్దు అనుకుంటే పోల్స్ పక్కన ఎలాంటి చెట్లు ఉండనివ్వకండి. పాత పోల్ ప్లేస్లో కొత్త పోల్ ఇన్స్టాల్ చేశాము. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా కింద పడి డ్యామేజ్ అయ్యింది. దీని బుషింగ్స్ అన్నీ విరిగిపోయాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ని రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాము. రిపేర్ అయిన ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయడానికి సిమెంట్ రింగ్స్తో బేస్ కడుతున్నాము. ఇక్కడ మేము 4 సిమెంట్ రింగ్స్ యూస్ చేశాము. బేస్ని స్ట్రాంగ్గా ఉంచడానికి సిమెంట్, శాండ్ అండ్ గ్రానైట్ స్టోన్స్ యూస్ చేశాము. మాకు ఒక సంచి సిమెంట్ పట్టింది. ఫైనల్ ప్రోడక్ట్ ఇలా తయారైంది. దీని నిండా మట్టి నింపి అండ్ బేస్ తయారు చేశాక ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేస్తాము. ఈ బేస్ హైట్ 5 feet ఉంటుంది. ఇక్కడ ఇంకో పోల్ విరిగింది. కొత్త పోల్ ఇన్స్టాల్ చేశాము అండ్ పక్కన విరిగిన చెట్టుని కంప్లీట్గా తీసేసాము. పవర్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఒక బోర్వెల్ 15 days నుంచి నడవడం లేదు. మా పొలంలో 2 బోర్వెల్స్ ఉన్నాయి. ఒక బోర్వెల్ నడవడం వల్ల మేము ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయకుండా ప్రికాషన్స్ తీసుకోండి.